ఆటోపంబున చిమ్మున్ రొమ్మగల వజ్రాభీల దంతంబులన్ తాటించున్ మెడన్ చుట్టిపట్టి హరిదోర్ధండావసుండాహతిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నీరాటమున్ నీటి పోరాటన్ నోటమి పాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. మాటిమాటికి నీటి లోపలికి లాగుతున్న మొసలిని ఓడించడానికి గజరాజు బహుప్రయత్నం చేయసాగాడు. తన తొండంతో దానిని మెడపట్టి పైకి విసిరి వజ్ర సమానంగా ఉన్న తన దంతాలతో దాని రొమ్ముయందు పొడవసాగాడు. అప్పుడు మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరు నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులుగారే మగువులకును. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజుని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళు రాక ఆడ ఏనుగులన్నీ చూస్తూ ఉండిపోయినాయి. భార్యలకు భర్తలంటే విపరీతమైన ఆసక్తి కదా. ఆలుమగలకు మధ్య ఉండే ముడి విడదీయరానిది కదా. అంతా జీవనంబు తనకు జీవనంబై ఉంటా అలవున్ చెలమున్ అంతకంతకెక్కి మకరమొప్పిటస్సె మత్తే భమల్లంబు బహుళపక్ష శీతభానుపగిది. క్రమంగా నీళ్లలో జీవించే మొసలికి బలము పట్టుదల అంతకంతకు పెరగసాగాయి. గజరాజుకు కృష్ణపక్షంలోని చంద్రునిలా అంతకంతకు బలం క్షీణించసాగింది. స్థానబలం ఎంత గొప్పదో కదా. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచున్ పాదంబులన్ నెరయన్ కంఠమున్ వెన్నున్ దన్నున్ ఎగయున్ హేళాగతిన్ వాలమున్ చెరచున్ ఉగ్గగతాకున్ ముంచున్ మునుగునున్ శల్యంబులున్ దంతముల్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదియున్ వేదండయుదోత్తమున్. అంతలోనే సింహంలా హుంకరిస్తూ ఆ మొసలి ఏనుగు కుంభస్థలంపైకి దూకింది. తన పాదాలతో కంఠమును వెన్నును గాయపరుస్తోంది. ఎగిరెగిరి తోకతో బాదుతోంది. శరీరమంతా వక్కలో అయ్యేటట్లు ఢీకుంటోంది. ఆ గజేంద్రుణ్ణి నీటిలోనికి ముంచుతోంది. ఎముకలు దంతాలు విరిగేటట్లు కొడుతోంది. అదని చూసి మరీ దెబ్బలాడుతోంది. ఈ విధంగా గజేంద్రుణ్ణి ఎన్నో రకాలుగా బాధిస్తోంది ఆ మొసలి.